నమస్తే, నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి ఈరోజు తెలంగాణ ఆత్మగౌరవం అనేది మరొక్కసారి ఢిల్లీ వేదికగా ఎట్లా పరిడవిల్లుతుంది, అసలు తెలంగాణ ఆత్మగౌరవం మరొకసారి ఏ విధంగా భంగం కలుగుతుంది అనే దానికి సోషల్ మీడియాలో ఈ మధ్య తిరుగుతున్నటువంటి ఒక ఫోటో చూస్తే చాలామందికి అర్థమవుతూ ఉంటుంది. అంటే ఓవైపు ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీట్ రాకుండా, బీఆర్ఎస్ పార్టీకి రాకుండా, లేకపోతే ప్రాంతీయ పార్టీలకు నడుస్తున్న నేపథ్యంలో అసలు ఒక అనాథగా మిగిలిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు దేశానికి ఎలాంటి కూడా ఏమంటారు మొత్తానికి ఒక అనాథగా మారిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అసలు దీనిపై చర్చించేందుకు మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ విజయన్న గారు. నమస్తే అన్న. నమస్కారం. ఏందన్నా పరిస్థితి? మొత్తానికైతే ఈరోజు ప్రాంతీయ పార్టీల హవా నడుస్తున్న కేంద్రంలో ఈ తరుణంలో అంటే తెలంగాణ మాత్రం అనాథగా నిలబడింది. దీన్ని ఎట్లా చూడవచ్చు అంటారు? ఇది 100% కరెక్ట్గా ఒక 10 సంవత్సరాలకే తెలంగాణ వచ్చి మనం ఒక గోసపడ్డాం. తెలంగాణకు సంబంధించినటువంటి ఆత్మగౌరవం కావచ్చు, తెలంగాణకు సంబంధించినటువంటి పరిపాలనకు సంబంధించి కావచ్చు, మనసులో నిధుల దోపిడీ, నీళ్ళ దోపిడీ అన్నిటిని జయించి ఒక పెద్ద ఉద్యమం చేసి మనం తెలంగాణ సాధించుకొని ఓ 10 సంవత్సరాల్లో కొంచెం కొంచెం అభివృద్ధి చెందుతూ చిన్నగా ఒక దేశంలో తెలంగాణ అనేది ఒకటి వచ్చినటువంటి ఒక ఐడెంటిఫికేషన్ వచ్చినటువంటి దశ. ఆ దశ నుంచి ఒక్కసారి మళ్ళీ కునారిల్లిపోయినట్టు కింద పడిపోయేటువంటి పరిస్థితి మాత్రం మళ్ళీ దాపురించినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే అరే వచ్చి 10 సంవత్సరాలు అయింది. ఇప్పుడు కీలకమైనటువంటి దశ ఈ దశలో భారతదేశంలో ఎలక్షన్ జరిగినటువంటి దశ తర్వాత ప్రాంతీయ పార్టీలు బలం ఎవరెక్కుంటే వాళ్ళు ఇప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పేటువంటి సిచ్యువేషన్, వాళ్ళకి వాల్యూ పెరిగింది. 2 కూటమిలో, ఇండియా కూటమిలో కానీ ఎన్డీఏ కూటమిలో కానీ లేదా ఇంకేదైనా ప్రాంతీయ పార్టీ ఉంటే వాళ్ళకి అంత డిమాండ్, ఆ సంకీర్ణ యుగం వస్తుంది. అంటే ఈ పరిస్థితిని, ఈ రాజకీయ పరిస్థితి వస్తుంది అని మాత్రం తెలంగాణకు సంబంధించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ తెచ్చినటువంటి నాయకునిగా దీన్ని అంచనా వేశారు. ఈ రాజకీయ పరిస్థితి భారతదేశంలో ఈ రాజకీయ పరిస్థితి వస్తుంది, రాబోతుంది. తెలంగాణ ప్రజలారా ఆలోచించండి, మనం ఒక కీ రోల్ పోషించాల్సినటువంటి అవసరం ఉంది, తెలంగాణ సమాజం పోషించాల్సినటువంటి సమయం ఉంది, మీరు ఆలోచించి ఓటేయండి, మనం మళ్ళీ బొక్కబోర్ల పడొద్దు అనేది ఎలక్షన్లో, అసెంబ్లీ ఎలక్షన్ల కానించే కేసీఆర్ గారు ఈ అంచనాతో చెప్తూ వస్తున్నారు, చేశారు. కానీ ప్రజానికము తిరస్కరించినట్టు, మనకు అట్లాంటిది వద్దు, ఢిల్లీలో ఇప్పుడు వస్తుందా చేస్తామా అని అంచనా వేసుకుర్రో మరి ఏం వేసుకుర్రో తెలియదు, కానీ ఆ ఛాన్స్ని మిస్ చేసిర్రు. సమాజం, తెలంగాణ సమాజం మిస్ చేసుకుంది. ఒక కీలకమైనటువంటి చరిత్రలో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి రోల్ని తెలంగాణ సమాజం మిస్ చేసుకుంది. ఇప్పుడు ఏమైంది? 2 జాతీయ పార్టీలకు 8 పార్లమెంట్ సీట్లు ఇచ్చిర్రు. ఈ 8 మంది ఇచ్చినా ఏది ఇచ్చినా వాళ్ళు ఢిల్లీ వాళ్ళు చెప్పినట్టే వినాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలైనా ఈ 8 మంది ఎంపీలు కావచ్చు, ఇంక్లూడింగ్ సీఎం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎట్లా చెప్తే, హైకమాండ్ ఎట్లా చెప్తే జీ హుజూర్ అనాల్సిందే. ఇక బీజేపీ పరిస్థితి కూడా అదే. కిషన్ రెడ్డి అయినా, బండి సంజయ్ అయినా, అమిత్ షా, మోడీ, వాళ్ళు ఇంకా వాళ్ళు ఢిల్లీ అన్న, ఇంకా వాళ్ళని గుజరాత్ అనాలి. గుజరాత్ వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వినాల్సిన పరిస్థితి వచ్చింది. తెలంగాణ అస్తిత్వం ఎక్కడుందిగా? తెలంగాణ కోసం పెట్టినటువంటి ఒక పార్టీ ఉండే, తెలంగాణ ఉద్యమం చేసినటువంటి, ఇప్పుడు అంతెందుకండి మన పక్క రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ చూడండి. అరే పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రైమ్ మినిస్టర్ అంతకుముందు చంద్రబాబుకి ఇంటర్వ్యూ అయినటువంటి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వనటువంటి వ్యక్తి, అపాయింట్మెంట్ కూడా ఇవ్వనటువంటి వ్యక్తి పక్క గుసబెట్టుకొని నెంబర్ 2గా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ అంత. అది కాకుండా పవన్ కళ్యాణ్కు 2 పార్లమెంట్ సీట్లు ఉంటే కూడా ముందల బెంచ్లో గుసబెట్టి రాచమర్యాదలు చేస్తున్నటువంటిది. అది ఎంత మన పక్క రాష్ట్రం వస్తుంది, కానీ మన తెలంగాణ వాళ్ళం లేమే అక్కడ. తెలంగాణకు అది అవమానమే కదా. అరే మనం ఈ చరిత్రలో ఇంత పెద్ద చారిత్రాత్మక, ఇంత పెద్ద దేశంలో 140 కోట్ల జనాభాలో మనం ఒక 5-6 కోట్ల జనం ఉన్నాము, ఓటర్లు ఉన్నాము. మన పాత్ర ఏంది మరి? ఇదేనా మన చైతన్యం? ఇంతేనా? మనం ఈ చైతన్యంతో కునారిల్లిపోదామా? అరే 10 సంవత్సరాలకే మనం మళ్ళీ వెనకాడికి వేసి మళ్ళీ ఢిల్లీకే తాకట్టు పెట్టి, గుజరాత్ వాళ్ళకి తాకట్టు పెట్టే విధంగానే వివరిస్తున్నారు. పరిస్థితి ఈ రకమైన పరిస్థితి వస్తుందని మాత్రం రాజకీయంగా మన పాత్ర లేకుండా, తెలంగాణ సమాజం పాత్ర లేకుండా, పాత్ర అంటే కీలకమైనటువంటి పొజిషన్ ప్రతి అంశంలో. ఇప్పుడు ఏంది? ప్రతి అంశంలో ఎన్డీఏ తీసుకునే ప్రతి అంశంలో
గతం కంటే ఇప్పుడు మోడీ అన్ని చంద్రబాబుని అడిగి చేస్తాడు. చంద్రబాబుకున్న టార్గెట్ ఏంది ఇప్పుడు? చంద్రబాబు టార్గెట్ కూడా ఒకటే, 2 రాష్ట్రాల రాజకీయ పెత్తనం నాకు కావాలని టార్గెట్ పెడతాడండి మోడీకి. మీరు జోక్యం చేసుకోకండి సార్, వాళ్ళు ఇంటర్నల్ గా పెట్టేది ఇదే ఉంటది. ఆయనకేంది 2 తెలుగు రాష్ట్రాలలో ఆధిపత్యం నాకే కావాలి అంటాడు. మన పరిస్థితి ఏంది అప్పుడు? ఏముండదు ఇక్కడ. ఇక పరిస్థితి ప్రతి అంశం ఏ అంశాలు వస్తాయి? నీటి పంపకాలు రేపు కావేరి గోదావరి కావేరి లింక్ చేయాలి అంటాడు, మన కానించే తీసుకుపోతాడు. అప్పుడు చంద్రబాబుని అడిగితే ఓకే అంటాడు, పైన నో అంటాడు, లోపటంగా ఓకే అంటాడు. 2 కళ్ళ సిద్ధాంతం అని చెప్పి మళ్ళీ ఇంప్లిమెంట్ చేసి మన నిధులు కావచ్చు, మన నీళ్లు కావచ్చు, రేపు హైదరాబాద్ ఆస్తి పంపకాలు ఇంకా ఉన్నాయి, విభజనకు సంబంధించినటువంటి ఆఫీసుల పంపకాలు ఉన్నాయి. ఆఫీసుల పంపకాలు ఏమైతాయి? రేపు ఆయన చెప్పి గెలిచిన వెంటనే 2014లో గెలిచిన వెంటనే 7 మండలాలు ఊకనే తీసుకొని 7 మండలాలు మాకు ఇస్తేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తా అని చంద్రబాబు చెప్తే ఇచ్చేసినటువంటి మోడీ ఇప్పుడు ఇంకా ఆయన మీదనే ఆధారపడి ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఆయన జోక్యం చేసుకునే అవకాశం తక్కువే ఉంటుంది. ఇక కిషన్ రెడ్డి, బండి సంజయ్ వీళ్ళు అనేది ఏముండదు, కాంగ్రెస్ పార్టీది అనేది ఏముండదు. తెలంగాణ కోసం ఉన్నటువంటి పార్టీ కానీ, తెలంగాణ గొంతెత్తే పార్టీ కానీ ఢిల్లీలో మనం లేనటువంటి సమయంలో మనం ఈ చరిత్రలో ఒక మలుపు దశలో మనం చారిత్రాత్మకంగా వెనుకబాటుతనానికి గురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇది మరి తెలంగాణ సమాజం ఆలోచించాలి. తెలంగాణ సమాజం చైతన్యం ఇంతేనా అని మనం అనుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది మాత్రం తెలంగాణకు మంచిది కాదు. ఈ రకమైనటువంటి 2 జాతీయ పార్టీలను, ఒకరు గుజరాత్కు బానిసల్లాగా ఉంటారు, ఒకరు ఢిల్లీకి బానిసల్లాగా ఉంటున్నటువంటి వాళ్ళతోటి మన తెలంగాణ ముందడుగు ఎట్లా పడాలి? వాళ్ళకు కూడా ఒకటే ఉన్నది, గుజరాత్ వాళ్ళకున్న కన్ను తెలంగాణ ఆర్థిక వనరుల మీద కన్నుబడ్డది ముందు నుంచే. అవన్నీ కూడా సమాజంలో తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, తెలంగాణ అని ప్రేమించేటువంటి వాళ్ళు కావచ్చు, రాజకీయంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, నిరంతరం చెబుతూనే ఉన్నారు మళ్ళీ ఆగం కావద్దు, మనము సమాజంతో వచ్చినటువంటి తెలంగాణని మళ్ళీ ఒలకబోసుకోవద్దు అనే అంశాలు అనేక మంది చెప్పినా కానీ తెలంగాణ సమాజం మరి ఈ రకమైనటువంటి తీర్పు ఇచ్చినటువంటిది. దీనివల్ల ఎంత అయిపోతుంది? ఇప్పుడు ఢిల్లీ చాలా చులకన అయిపోతారు. అరే మీ తెలంగాణకు సంబంధించి 2 జాతీయ పార్టీలు ఎవరైనా చేతులు కట్టుకొని ఉండాల్సిందే. ఓ ఫోటో నడుస్తుంది కదా ఇప్పుడు ఆత్మగౌరవానికి సంబంధించిన దాంట్లో. ఇప్పుడు ఇక్కడేమో పెద్ద గప్పాలు, అసలు తెలంగాణ రాష్ట్రాన్ని నేను సమూలంగా మార్చేస్తా, ఇక్కడ అసలు అది చేస్తా ఇది చేస్తా అన్న ఇదే కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చినటువంటి ఈ ముఖ్యమంత్రి ఒక సోషల్ మీడియాలో బాగా ఒక ఫోటో అయితే వైరల్ అవుతా ఉంది, మనకు తెలుసు కూడా. ఏది సోనియా గాంధీ ఆడ కూర్చున్న తర్వాత ఆయన నిలబడి కూర్చున్నాడు. ఆయనతో పాటు చుట్టుపక్కల పేరుగాంచిన ఎమ్మెల్యేలు, ఒక్కొక్కరు ఎంపీలను, కొడుకులను ఎంపీలను గెలిచిన వాళ్ళు, అన్నదమ్ములు ఎంపీలు గెలిచిన వాళ్ళు కూడా వెనకబడి నిలబడతా ఉన్నారు. ఇది అది అంత సభ్య సమాజానికి అంటే రేపు తెలంగాణ సమాజానికి ఏం చెప్తున్నట్టు? దీనివల్ల అవమానకరం కదా తెలంగాణ సమాజం. అవమానకరం అంటే అవమానకరం. సోనియా గాంధీ ఉన్నది వాళ్ళ పార్టీ చీఫ్ అనుకుందాం, పక్కకు దిగ్విజయ్ సింగ్ ఉన్నాడు కదా, దిగ్విజయ్ సింగ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్. ఇప్పుడు ఆయన చీఫ్ మినిస్టర్ అయిపోయి కూడా ఎప్పుడో అయిపోయింది. ఆయన ఏది లేదు ఆడ పార్టీలో ఉంటే ఒక తెలంగాణ చీఫ్ మినిస్టర్కు ఉన్న వాల్యూ అదా? కనీసం కూర్చోబెట్టాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. లేదా అక్కడి నుంచి అన్న వెళ్ళిపోయి ఆ ఫోటో రిలీజ్ చేసుకోవడము, ఇదంతా భేటీ అని పెట్టి మనకి ఎంత నిజంగా కూడా. ఎందుకంటే మనం తెలంగాణ 10 ఏళ్ళే వచ్చి కాబట్టి మనం జీర్ణించుకోలేకపోతున్నాం. వాస్తవానికి ఇట్లాంటి పరిస్థితిని మనం జీర్ణించుకోలేకపోతున్నాం. అరే తెలంగాణ 10 ఏళ్ళకే ఇట్లా అయిపోయాయి అనేది ఒక ఆందోళన, ఒక ఆవేదన ఎట్లా అది మాత్రం కలుగుతున్నది. అరే దిగ్విజయ్ సింగ్ మధ్యప్రదేశ్లో వాళ్ళ పార్టీ ఓడించి 29 సీట్లు బీజేపీకి పోయినాయి అక్కడ మధ్యప్రదేశ్లో. అటువంటి వ్యక్తికి కూర్చోబెట్టి ఈ ఒక సీఎం నిలబెట్టడం వల్ల ఎంత అసలు తెలంగాణ ఆత్మగౌరవం ఏంది? అదే 2 జాతీయ పార్టీల్లో వస్తే, జాతీయ పార్టీ అని పేరుకి ఉన్నటువంటి వాళ్ళు వస్తే జరుగుతున్నటువంటి పరిణామం ఇది మనం కళ్ళారా చూస్తున్నాం. అరే తీర్పు 6 నెలల అసెంబ్లీ ఎన్నికలు, ఇప్పుడు నెల కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మన పరిస్థితి ఏంది? సెంట్రల్ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కూడా, పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్లో మన పాత్ర ఏందబ్బా? మన పొజిషన్ ఏడుంది? అరే ఎంత అవమానకరమైనటువంటి సిచ్యువేషన్. 10 ఏళ్ళకే ఇంత ఏనో మూలకు కూర్చోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా ఇప్పుడు ఆంధ్రాకు 3 వచ్చింది, మనకి 2 అయిపోయాయి. ఇప్పుడు పాలె విడిపోయినాక వాళ్ళ ముందు మనం ఆంధ్ర వాళ్ళ ముందు అవమానకరమైనటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆంధ్ర వాళ్ళు చక్రం తిప్పుతున్నారు, ఆంధ్ర రాజకీయ నాయకులు తెలివిగా వాళ్ళు. ఇప్పుడు ఆంధ్ర ప్రజలే తెలివి కల్లోళ్ళు అనుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందా? అరే తెలివిగా వాళ్ళు 16 సీట్లు ఇస్తేనే చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చక్రం తిప్పేటువంటి పరిస్థితి
పరిస్థితి వచ్చే మనము అవమానపడే పరిస్థితి మనం తెచ్చుకుంటుంది. అవును. అరే ఇదే మళ్ళీ మనం ట్యాక్స్ కడతలేమంటే మనం ట్యాక్స్లు కడుతుంటాం. అవును. ఇప్పుడు అటువైపు చూసి ఇండియా కూటమిలో కూడా చక్రం తిప్పి తమిళనాడు వాళ్ళు చక్రం చేస్తారు, స్టాలిన్ కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు చక్రం తిప్పుతున్నట్టు ఇలాంటి పరిస్థితి ఉన్నది. ప్రాంతీయ పార్టీలు ఒక ప్రాంతీయ పార్టీకి సంబంధించినటువంటి ఉద్యమాకాంక్ష ఇచ్చినటువంటి ఏ పార్టీ ఆ సీట్లు వచ్చినట్టయితే మన ఆత్మగౌరవం ఎక్కడ ఉండేది? ఢిల్లీలో మన పరిస్థితి ఏంది? మనకు రావాల్సినటువంటి అన్ని నిధులు కావచ్చు, నియామకాలు కావచ్చు, ప్లస్ విభజన హామీలు కావచ్చు, విభజన చట్టం ఇంప్లిమెంటేషన్ విషయంలో కావచ్చు, రేపు కావేరీ గోదావరి లింకుకు సంబంధించినటువంటిది కావచ్చు, కాళేశ్వరం జాతీయ హోదా కావచ్చు, పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా కావచ్చు, మెడికల్ కాలేజీలు కావచ్చు, ఇవన్నీ డిమాండ్ కాలకాడికి వచ్చే అవన్నీ అడగడం కాదు. కాలకాడికి ఆడంతలా ఇట్లా సైగ చేస్తే వచ్చేటువంటి సిచ్యువేషన్ని మనం చేజార్చుకున్నాం, ఒలకబోసుకున్నట్టే. చేతిలో ఉన్న నూనెని కింద పడేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది తెలంగాణ సమాజంలో. ఈ పరిస్థితి మనకు మంచిదా చెడ్డదా అనేది తెలంగాణ బుద్ధిజీవులుగా మనం ఆలోచించుకోవాలి. తెలంగాణ ప్రజానీకం ప్రజాస్వామ్యవాదులు ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి సమయం మాత్రం ఆసన్నమైంది. అరే ఈ 6 నెలలకే ఇంత అయిపోయింది, ఇట్లా అయిపోయాయి, మన అంత పెద్ద పరువు మనం భవిష్యత్తులో తెలంగాణ ఉండాల్సినటువంటిది. ఆంధ్రప్రదేశ్ నాయకత్వం ఒక తీరుగా అయిపోయి తెలంగాణ నాయకత్వం ఒక తీరుగా అయిపోయింది అనేది మాత్రం ఆవేదన కలిగిస్తున్నటువంటి మాట జరుగుతున్నది. రేపు కరెంట్ విషయంలో కావచ్చు, ఇంక ఏ విషయంలో కావచ్చు, మనకి ఎన్ని రకాల ఇబ్బందులు వస్తాయో చూడండి. రైట్, అదే అంటున్నా. ఇప్పుడు ఈ రోజు దేశంలో ఒక చక్రం తిప్తా అనుకున్నటువంటి ఈ రోజు ఇదే చంద్రబాబు నాయుడు ఆల్రెడీ అక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టగానే అధికారం చేపడతాం అనుకున్న రోజులోనే ఇక్కడ ఆల్రెడీ తెలంగాణలో టీడీపీ పార్టీని యాక్టివేట్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఇక్కడ ఏదైతే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు గేట్లు ఓపెన్ చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూడవచ్చు నాకు మళ్ళీ ఒకసారి తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ ఇక్కడి నుంచే పడుతున్నట్టుగా అనుకోవచ్చా? టార్గెట్ చంద్రబాబు టార్గెట్ అదే. చంద్రబాబుకి సంబంధించినటువంటి టార్గెట్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఆధిపత్యం నాది కావాలి, అదొక ఫస్ట్ టార్గెట్. ఇవన్నీ అమరావతి డెవలప్మెంట్, ఇంకో డెవలప్మెంట్, ఇవన్నీ తర్వాత అంశం. ఆయనకు ఒక టార్గెట్, ఈ 2 రాష్ట్రాలకు నన్ను అనధికారికంగా ప్రధానమంత్రిగా చూడండి. ఏ నిర్ణయమైనా రాజకీయ నిర్ణయం కావచ్చు, సిబిఐ నిర్ణయం కావచ్చు, అదే ఇండస్ట్రీస్ ఏది వచ్చినా ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ తరలించుకోబోతాడు, తెలంగాణకు రానివ్వడు. అదే కదా మనం ఇచ్చినటువంటి దాంతో తీర్పు, మనం ఇచ్చిన తీర్పుకు మనమే అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. నెక్స్ట్ టార్గెట్ ఏంది ఆయనకి? నెక్స్ట్ లొకేషన్ సీఎం చేసుకోవాలి, ఈయన ఢిల్లీకి పోయి ఏదో ఒక పదవి తీసుకోవాలి. ఇదే ఈ 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు టార్గెట్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ నిర్ణయమైనా నా కనుసన్నల్లో జరగాలి, తర్వాత తన కొడుకుని చీఫ్ మినిస్టర్ చేసుకోవాలి, తాను ఢిల్లీకి వెళ్ళి రాజకీయం చేయాలి. ఈ 5 ఏళ్లలో ఆయన లక్ష్యం ఇదే ఉంటుంది. మన తెలంగాణకేంది ఒక్కటి రాని ప్రాజెక్టు. ఇప్పటికే ఈ రోజుకే రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఇప్పటికే మొత్తం రియల్ ఎస్టేట్ హైదరాబాద్ కావచ్చు, ఇతర మొత్తం ధరలు అమరావతిలో పెరుగుతున్నాయి అనిపిస్తున్నారు. రేపటి నుంచి ఇంకేంది నీకు ఉత్పత్తికి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ కావచ్చు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఢిల్లీలో ఒకటే చెప్తాను, నాకు ఈ 2 ఈసారి కొన్ని అటు పట్టుకోపోతాడు. ఇప్పుడు అదే కోరుకొని ఒక మంచి వాతావరణంలో నేను రిటైర్డ్ అయిపోయినా అనిపించుకోవడమే ఆయన టార్గెట్ ఉంటుంది. మిగతా డెవలప్మెంట్ సహసిద్ధంగా అయితే అమరావతికి పెద్ద షరతులు ఏం పెట్టాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పెట్టే షరతులు. ఎందుకంటే ఆయనకు కూడా ఒక కేసు ఉంది కదా, ఓటుకు నోటు కేసు ఉంది. ఓటుకు నోటు కేసు మోడీ ఓటుకు నోటు కేసు ఉంది. అది ఎట్లా ట్రిగ్గర్ పెట్టి ఉన్నట్టు వాళ్ళకు తుపాకీ ట్రిగ్గర్, మోడీ ట్రిగ్గర్ నొక్కితే బుల్లెట్ దిగేటట్టు ఆ కేసు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఉన్నది. ఆ కేసును మాఫీ చేయించుకోవాలి. అప్పుడు ఇక్కడ ఎందుకంటే 2 లింక్ ఉన్నటువంటిది, అపోజిషన్గా ఉన్నటువంటి ఇండియా కూటమిలో కీలకంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఓటుకు నోట్లో మన దగ్గర ఉన్నటువంటి వ్యక్తి, మరోవైపు ఎన్డీఏ మొత్తం చంద్రబాబు మీదనే ఆధారపడి నడుస్తున్నటువంటి ప్రభుత్వం. ఈ 2 దాని మధ్యలో ఈ కేసుని లేకుండా చేసుకోవాలి, కొడుకు లొకేషన్ చీఫ్ మినిస్టర్ చేసుకోవాలి, తాను అది భవిష్యత్తులో అది చేయాలి. తెలుగు రాష్ట్రాల్లో నా ఆధిపత్యమే ఉండాలి, నీళ్ళ మీద కావచ్చు, దేని మీద కావచ్చు. లేదా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తిని ఎట్లా పెట్టుకుంటాడు? ఇక్కడ తెలంగాణలో నీటిపారుదల సలహాదారుగా ఆయనే మనదాకా కేసులు వేసినటువంటి వ్యక్తిని. ఈ రకమైనటువంటి వాతావరణము రాజకీయ వాతావరణము తెలంగాణకు మంచిది కాదు. తెలంగాణ అయ్యే చెడగొట్టుకున్నట్టుగా అనిపిస్తుంది ఇదంతా. మనం మళ్ళా
అటువైపు 10 ఏళ్ళకే మళ్ళీ చంద్రబాబు చేతులకు వెళ్ళిపోతుంది ఇండైరెక్ట్ గా మొత్తం మనం ఆ రకమైనటువంటి పరిస్థితి తెలంగాణకు వచ్చిందనే బాధ మాత్రం కలుగుతుంది. మన ఇక్కడ ఉన్న నాయకులు ఏం చేయలేరు. జాతీయ పార్టీ కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, ఢిల్లీలో కూడా చక్రం కాంగ్రెస్ వైపు నుంచి కూడా చక్రం పెట్టేట్టు కనిపిస్తుంది కదా చంద్రబాబు నాయుడు. అటో ఇటో మీరు ఉంటా, ఎందుకంటే ఆల్రెడీ గతంలో కాంగ్రెస్తో కలిసినటువంటి చంద్రబాబు నాయుడు. లేకపోతే చంద్రబాబు నాయుడుకు కాంగ్రెస్ బీజేపీ ఏమైనా టాస్క్ ఇచ్చి రేవంత్ రెడ్డిని బీజేపీలోకి పట్టుకోబోతాడా? ఈ కేసు అంతా మా ఓటుకు నోటు కేసు లేకుండా చేయడానికి ఈ పరిణామాలన్నీ ఈ 4 ఏళ్లలో జరుగుతాయి. ఏదో ఒక పరిణామం అయితే జరగబోతుంది. ఈ రకంగా తెలంగాణ రాజకీయాలు, తెలంగాణ ఒకేసారి రాజకీయంగా నేషనల్ లెవెల్లో జీరో అయిపోయినట్టు కనిపిస్తుంది. కేవలం వ్యక్తులుగా కొంతమంది వ్యక్తులకు లాభం జరగవచ్చు, కానీ తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ సమాజానికి చరిత్రలో తెలంగాణ గుర్తింపు రావాల్సినటువంటి సమయంలో మాత్రం, రాజకీయంగా అస్తిత్వం గుర్తింపు రావాల్సిన సమయంలో మాత్రం మనం దెబ్బపడింది. అది కిందికి జారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒకరు కిషన్ రెడ్డి లాంటి వాళ్ళకు వ్యక్తులుగా, అదేవిధంగా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళకు, బండి సంజయ్ లాంటి వ్యక్తులుగా వాళ్ళకు పర్సనల్గా వాళ్ళకి ఇమేజ్ ఉండొచ్చు, పర్సనల్గా ఒక సెంట్రల్ మినిస్టర్గా చేసినాం అనే తృప్తి, ముఖ్యమంత్రిగా చేసినాం అనేది ఉండొచ్చు. కానీ ఓవరాల్గా తెలంగాణ ఆత్మగౌరవం కావచ్చు, అస్తిత్వం కావచ్చు, అది లేకుండా పోతుంది. ఈ టైంలోన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆత్మగౌరవం చెప్తున్నాం, అస్తిత్వం గురించి మాట్లాడుతున్న సందర్భంలో, అంటే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ అయితే లేకపోతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాత్ర మళ్ళొకసారి గట్టిగా, ఎందుకంటే ఆయన ముందు నుంచి మొత్తుకుంటూ వస్తూ ఉన్నాడు ఇదే పరిస్థితి వస్తుంది అని చెప్పేసి. ప్రజలు కొంచెం ఏదైతే ఈ గోబల్స్ ప్రచారమో లేకపోతే ఇంకో ప్రచారం మీద వాళ్ళైతే ఒక దాని మీద స్ట్రక్ అయి ఉన్నారో అయిపోయింది. అంటే ఈ సందర్భంలో మళ్ళొకసారి తెలంగాణ అంటేనే ఆత్మగౌరవానికి సూచిక, తెలంగాణ అంటేనే అస్తిత్వానికి ఒక పరాకాష్ఠకి వెళ్తే వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఇంత జరుగుతున్నప్పుడు తెలంగాణ మీద మళ్ళొకసారి ఇక్కడ ఏదో వాళ్ళ ఒక పరిస్థితి వస్తున్న నేపథ్యంలో కానీ రాబోయే రోజుల్లో కేసీఆర్ గారు ఎలాంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది? కేసీఆర్ గారి ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? కేసీఆర్ గారిది ఎప్పుడైనా తెలంగాణ కోణంలోనే ఉంటుంది. తెలంగాణ కోణంలో ఆలోచించింది కాబట్టి 2014 ముందు తెలంగాణ ఏందండి, మన ప్రొడక్షన్ ఎంత, మనకున్న ఉత్పత్తి ఎంత, వ్యవసాయ ప్రొడక్షన్ కావచ్చు, ఇండస్ట్రీ ప్రొడక్షన్ కావచ్చు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ కావచ్చు, కరెంటు విషయంలో పర్ క్యాపిటల్ విద్యుత్ వినియోగం కావచ్చు, అప్పుడెంత, మనది ఏంది, నిరంతరం ఇబ్బందులు, అనేక కరెంటు కష్టాలు, అనేక ప్రొడక్షన్ లేకపోవడం, వ్యవసాయం ఎన్ని కష్టాలు ఉండే. ఇప్పుడు ఎక్కడున్నాం? ఇప్పుడు దేశానికి అన్నం పెట్టేటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయినాం ఈ 10 ఏళ్లలోనే. ఇంత మార్పు కేసీఆర్ ఏమన్నా కాకుండా తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ అనేది ప్రతి తెలంగాణ పౌరుడిలో ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి మాట. బీఆర్ఎస్ అయినా బీఆర్ఎస్ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే బీఆర్ఎస్, తెలంగాణ అంటేనే ఆ వాతావరణాన్ని మరింత ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు ఆలోచించాల్సినటువంటి సమయం. అరే 5-6 నెలలకే తెలంగాణ ఒక్కసారి ఉల్టా అయిపోయింది ఏంది అనేది రీథింకింగ్ చేసుకోవాల్సినటువంటి ప్రజాస్వామ్యవాదులు, పబ్లిక్ ఎవరైనా, అరే మనం అయిపోయింది, ఇట్లా అయిపోయింది, ఒక్కసారి స్విచ్ ఆఫ్ చేసినట్టే అయిపోయింది కదా తెలంగాణ. కరెంట్లో కనుక బల్బు స్విచ్ ఆఫ్ చేసినట్టే తెలంగాణ ఇండియా మ్యాప్ లో చూస్తే కురుసగా చిన్నగా అయిపోయినట్టుగా అనిపిస్తుంది రాజకీయంగా. అరే ఒక్కొక్క రాజకీయ పార్టీ రెండు ఎంపీలు ఉన్నాడు, నేనే రాజధాని వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ తెలంగాణ ఒక్కసారి కురుచగా అయిపోయా, చిన్నగా అయిపోయా. అరే ఈ 10 ఏళ్ళకే ఇట్లా దాపురించారు, 5 నెలలకే ఇట్లా అయిపోయా. నిరంతరం 24 సంవత్సరాలు తెలంగాణ 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 దేశవ్యాప్తంగా నాన్నటువంటి తెలంగాణ 25వ సంవత్సరం రాగానే స్విచ్ ఆఫ్ చేసినట్టే మొత్తం చిన్నగా అయిపోయి కూర్చున్నటువంటి వ్యవస్థలోకి వెళ్ళిపోయినాం. ఇది తెలంగాణకు మంచిది కాదు. మనం మళ్ళీ రీథింకింగ్ చేసుకోవాల్సినటువంటి సమయం ఉన్నది. ఆలోచించి మళ్ళీ మనం తెలంగాణ అంటే ఏందో అయితే భారతదేశానికి మళ్ళీ చెప్పాలి. ఎందుకంటే ఆదాయంలో మనము దేశానికి డబ్బులు ఇస్తున్నాం, ఉత్తగా కాదు. దేశానికి డబ్బులు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒకటి. ఇప్పుడు మిగతా రాష్ట్రాలు కొన్ని ఇవ్వట్లేవు, తీసుకుపోతున్నాయి ఉత్తగా. మనం కష్టపడి మన శ్రమ, మన ఆర్థిక శక్తి, మన వ్యవసాయ ప్రొడక్షను, మన ఇన్ని ప్రొడక్షన్ నేపథ్యంలో వస్తున్న ఆదాయం భారతదేశానికి పోతుంది. అటువంటి సమయంలో రాజకీయంగా మనం అనాథ అయిపోయి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసుకోవడము ఇది మనకు మంచిదేనా? అసలు అది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సినటువంటి సమయం. ఏం లేదు ఉత్తనే మళ్ళీ చంద్రబాబు నాయుడు
ఇట్లా చక్రం తిప్పుతుంటే ఏమనుకోవాలి? ఇక మొత్తం దేశాన్ని మన రాష్ట్రంలో ఏలుపెట్టి అన్ని రకాలుగా ఇది చాలా పర్సనల్ కూడా అవమానకరంగా ఉన్నది. మనకైతే అవమానకరమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాం. అదే దాంతో పాటు చూస్తున్నాడు ఆ ఫోటో ఒకటి చాలు అసలు అది తెలంగాణ ఎలాంటి గులంగిరి నడుస్తుంది అనేది. దీంతో పాటు అన్న ఇప్పుడు రైట్ కొట్లాడి సాధించిన తెలంగాణ ఈరోజు శూన్యం నుంచి సునామీ సృష్టించడం అని చెప్పేసి కేసీఆర్ గారి మీద ఒక మాట అంటూ ఉంటారు అందరు కూడా. అంటే ఇదొక సంధి దేశమే, ఖచ్చితంగా ఇది సంధి దేశమే. అంటే తెలంగాణ ఒక ఉద్యమకారులుగా తెలంగాణ పౌరులుగా ప్రతిదీ కూడా బాధ్యత. ఇలా సోషల్ మీడియా ఒక గొప్పగా వస్తున్న నేపథ్యాన్ని చూసుకుంటే అక్కడ ప్రతిదీ కూడా చూస్తూ ఉన్నారు, అన్నీ కూడా చేస్తూ ఉన్నారు, ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ సంక్షేమమే ప్రధానమా ప్రజలకు? సంక్షేమం అంటే ప్రజలు ఏంటంటే సంక్షేమం ఒకటే చూస్తలేరు. సంక్షేమము దానికి సంక్షేమము అభివృద్ధి అనేది సెకండ్ ప్రయారిటీ లాగా తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఈ ఫలితాలు వచ్చిన ఏంది అభివృద్ధి సంక్షేమం అనేది సెకండ్ ప్రయారిటీ లాగా తీసుకున్నారు. ఎమోషనల్ ఇష్యూస్ నే ఫస్ట్ ప్రయారిటీగా తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు బీజేపీ మతం ఎమోషనే చాలా కీలకమైనది. ఒక రెండు అంశాల మీద ఎమోషన్ క్రియేట్ చేసినటువంటిది పేపర్ లీకేజ్ సంబంధించిన ఒక ఎమోషన్ లాగా తీసుకున్నటువంటి అది అయ్యింది లేదు, అది జరిగింది ఎట్లుందో, అది ఏమైందో ఉన్నది 500 పోస్టులకు సంబంధించినటువంటిది. ఇవాళ ఆ గ్రూప్ అని ఇప్పుడు జరిగితే తెలంగాణ పూర్తి లేకుండానే క్వశ్చన్ పేపర్ తయారు చేసినటువంటి సిచ్యువేషన్. భవిష్యత్తు తరాలకు అసలు తెలంగాణ చరిత్ర తెలియదు, తెలంగాణ ఎట్లొచ్చిందో తెలియదు, కోచింగ్ సెంటర్లలో తెలంగాణ ఉద్యమ చరిత్ర చెప్పొద్దు అనే అంశం. ఎందుకంటే గ్రూప్ 1ల తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇవ్వలేదు కదా. నెక్స్ట్ చదివేటోడు ఏం చదువుతాడు? ఈ చాప్టర్కి సంబంధించిన క్వశ్చన్లు రావురా, తెలంగాణకు సంబంధించినటువంటి క్వశ్చన్లు రావురా. కోచింగ్ సెంటర్లో కోచింగ్ ఇచ్చేటోళ్ళు కూడా అదే చెప్తారు, తెలంగాణ ఉద్యమ చరిత్ర ఈ క్వశ్చన్లు ఇస్తలేరా, అంత ఇంపార్టెంట్ లేదు దానికి, వేరే చదువుకోరని గైడెన్స్ ఇస్తారు. ఎందుకు? భవిష్యత్ తరాలకు ఇక తెలంగాణ చరిత్ర తెలియవద్దు. ఎందుకంటే నీకు ఉద్యమం ఇప్పుడు ఉన్నటువంటి పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి ఓ ఉద్యమ స్పిరిట్ లేదు, ఓ ఉద్యమంలో గట్టిగా పార్టిసిపేషన్ చేసినటువంటి లేదు. ఎందుకంటే తెలంగాణ చరిత్ర చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ అధినేత ఎక్కడైనా పార్టిసిపేషన్ చేసిండా లేదా అనేది చదువుకోవాల్సి వస్తుంది. వేల మంది అట్లా చదివితే మళ్ళీ పరువు పోతుంది. ఆ స్పిరిట్ లేకుండా చేయడమే వాళ్ళ లక్ష్యం. ఆ లక్ష్యంలో ఇది ఏంటంటే ఒక లాస్ట్ మూమెంట్లో అయినా క్వశ్చన్ ఇవ్వచ్చు, గ్రూప్ 1లో కొన్ని యాడ్ చేసి ఇవ్వచ్చు. ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి చైర్మన్ గారు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారు తెలంగాణ ఉద్యమ సమయంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు. ప్రతి అంశం ఆయనకు తెలుసు. ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండి కాంగ్రెస్లో ఉన్నప్పుడు అణచివేయడానికి కూడా చాలా రిపోర్ట్స్ ఇచ్చినటువంటివి కూడా ఉన్నాయి. అట్లాంటి సిచ్యువేషన్లో క్వశ్చన్ ఇవ్వకూడదు. ఎందుకు? క్వశ్చన్ కూడా ఇచ్చినా మార్చే అవకాశం ఉంది. పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వచ్చిండు. చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణ 2 కళ సిద్ధాంతం చెప్పి తెలంగాణకు అంత ముందొకటి ఎన్కోటి అన్నట్టు చేసిండు కదా. చివరి వరకు అడ్డుపడ్డ వ్యక్తి తెలంగాణ ఇవ్వాలని చెప్తూ చివరి వరకు అడ్డుపడ్డటువంటి వ్యక్తి మాత్రం తెలుగుదేశం పార్టీయే. అట్లాంటి పార్టీ అధికారంలోకి వచ్చి చక్రం తిప్పేసారు. ఉన్న క్వశ్చన్ కూడా తీసేసినట్టుగా అనిపిస్తుంది. గ్రూప్ 1లో అధికారం ఆయన వస్తుండని తెలిసే పాలకుడు ఎట్లా ఉంటే కింద అధికారులు కూడా ఆ రకమైనటువంటి విధానాన్ని కొనసాగిస్తారు. అట్లాంటివి దాని విధానమే కనిపించింది. అందుకే తెలంగాణ ఒక్కసారే మొత్తం రాజకీయ అస్థిరతను చేకూర్చుకుంటుంది. భారతదేశ పటంలో రాజకీయంగా చిన్నగా అయిపోతుంది. దీని నుంచి మనము ఎంత తొందరగా చైతన్యవంతమై బయటపడితే తెలంగాణ సమాజానికి అంత బెనిఫిట్ జరుగుతుంది. లేదా ఇక మళ్ళీ పాత రోజులే కంటిన్యూ అవుతుంటుంది. ఎవరో మన మీద మన చరిత్రలో కూడా మనం స్వతంత్రం వచ్చిన కానుంచి మనది మనం పరిపాలించుకుంది బూరుగుల రామకృష్ణారావు పీరియడ్లో తెలంగాణ వ్యక్తి పరిపాలించిండు. ఆ తర్వాత మధ్యలో ఒక చెన్నారెడ్డి చేసిండు. ఆ తర్వాత కేసీఆర్ గారు 10 ఏళ్ళు పరిపాలించిందే తెలంగాణ వాళ్ళు పరిపాలించుకున్నారు. మళ్ళా వేరే వాళ్ళ చేతులకే వెళ్ళిపోదామా, పరిపాలన వాళ్ళ చేతులు పెట్టి మళ్ళీ మనం ఢిల్లీలో చేయి జాపిన అరే ఢిల్లీ శాసించి తెచ్చుకోవాలని మనం చెప్తుంటే మళ్ళీ ఢిల్లీ కాడ చేయి చాసే పరిస్థితి, శాసించే కాడికి పోతున్నాం పరిస్థితి. వీళ్ళున్న వాళ్ళ వ్యక్తులు వాళ్ళు కూడా అంతే. అరే నిన్న పార్లమెంట్ సెంట్రల్ హాల్లో చూస్తే ఏడనో ఉంది మన తెలంగాణ, కనిపిస్తలేరు అసలు. కెమెరా ప్యానింగ్ చేసినా కనిపిస్తలేరు. అరే ముందు వైపు ఇటు పెట్టగానే ఆంధ్ర వాళ్ళు 2 కనిపించింది. ఓవైపు చంద్రబాబు నాయుడు కనిపించే, ఓవైపు పవన్ కళ్యాణ్ కనిపించే. అరే మనమే ఎంత పరువు తక్కువ అయిపోయాం. మనం 4 కోట్ల మంది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో వెనక బెంచ్లో ఏదో మూలకైపోయిన పరిస్థితి తెలంగాణ వచ్చింది. అంతే కదా. అరే ఆయన చంద్రబాబు శాసిస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు
దేశాన్ని శాసిస్తుంటే మనం యాశించుకుంటున్నాం. యాశించి నాకు ఇస్తవాయ్యవా లేదు, ఇది కావాలి అది కావాలని అడిగే పొజిషన్ కూడా లేదు. ఇస్తే తీసుకోవాలి, లేకపోతే లేదు. అట్లాంటి పరిస్థితిలోకి మనం నెట్టివేయబడ్డం అనేది మనంతలో మనం చేసుకున్నామా అనేదే కనిపిస్తుంది. ఇది చైతన్యవంతం కావాలి. ప్రతి పౌరుడు చైతన్యం కావాలి. ప్రజాస్వామికవాదులు, తెలంగాణవాదులు, తెలంగాణ మీద ప్రేమ ఉన్న వాళ్ళంతా మనం నిరంతరం ఈ రాజకీయాలు అబ్జర్వ్ చేస్తూ చైతన్యవంతం కావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రైట్. ఇప్పుడు ఇన్ని రోజులు సరే ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చేసిండ్రు. ఈ అంతా ఎలక్షన్ పీరియడ్ ఇదంతా జరుగుతూ ఉంది. అసలు ప్రజాధనం వృధాగాన్యం, ప్రజాపాలన తీసుకొని వస్తాం అన్నటువంటి ఇదే ప్రభుత్వం ఈరోజు టీఎస్ నుంచి టీజీగా మార్పుల పేరిట, తెలంగాణ తల్లి విగ్రహాల పేరిట, లేకపోతే అక్కడ ఉన్నటువంటి నేమ్ బోర్డుల పేరు ఎంబ్లమ్స్ పేరిట దగ్గర ఒక 3,000 కోట్ల వరకు ప్రజాధనాన్ని వృధా చేసే కాడే తీసుకొస్తున్నాడు. ఇది మేధావులు తీసుకొచ్చినటువంటి బయట మాట. వాళ్ళకున్న అవగాహన ప్రకారం వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఒక దగ్గర ఒక 2,767 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వ సంబంధించినటువంటి కార్యాలయాలకు పేరు మార్చడం వల్ల, లేకపోతే డిపార్ట్మెంటల్ వైజ్గా యూనిఫామ్లు మార్చడం వల్ల, లేకపోతే అన్ని కార్యాలయాలకు ఎంబ్లమ్స్ మార్చడం వల్ల అవుతున్నటువంటి ఖర్చు. దీన్ని ఎట్లా చూడవచ్చు అన్న? ఇది ప్రజాధనమే కాదా? ప్రజాధనమే వృధానే, కానీ ఒక యుగోయిస్టిక్ పరిపాలన అన్నట్టు ఇది. ఎందుకంటే ఒక అహం దెబ్బతినో లేకపోతే ఎలక్షన్కి ముందు ఎప్పుడో ఒకసారి నా మనసులో కోరిక ఉండి టీజీ అని ఉండాలి అనే అటువంటి ఒక కోరిక ఉండి అధికారం వచ్చింది కాబట్టి నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు నేను ఆ మాటని అధికారం వస్తే నేను చేంజ్ చేస్తాను ఎప్పుడో అన్న మాటని, ఇది రాచరిక పోకడంటే. రాచరిక పోకడంటే ఇదేంది, నేను వెనకట ఎప్పుడో ఒక మాట ఇచ్చినా ఆ మాట మీద నేను ఏదైనా నేను నిలబెట్టుకోవాలనో ఓ యుగోయిస్టిక్ పాలన అంటే అది వెనకట ఎప్పుడో టీజీ అనేది. మరి ఆల్రెడీ టీఎస్ అంటే తెలంగాణ స్టేట్ అనేది ఒక సింబల్, ఒక గట్టి గర్వంగా ఉండేటువంటి పదం స్టేట్ అనే పదం ఉంటే ఆ దానికోసం ఉన్నటువంటి దాన్ని టీఎస్ నుంచి టీజీకి మార్చి ఇగో కోసం పోయి అదేవిధంగా ఎంబ్లమ్ ఇవన్నీ మార్చి ఏ ఉపయోగం ఏంది? ఇవన్నీ ఏం కావాలి? ఈ పేర్లు మార్చడానికి ఏంటంటే మొత్తం సెంట్రలైజ్డ్ అయిపోయింది కదా. మొత్తం కాంట్రాక్ట్ ఇచ్చుడు ఎంత సెంట్రలైజ్డ్ అయింది, ఆర్థిక వ్యవస్థ కావచ్చు, పరిపాలన మొత్తం సెంట్రలైజ్డ్ అయినటువంటి సమయంలో ఈ బోర్డులు మార్చడానికి ఒక్కరికే కాంట్రాక్టు, అదేవిధంగా టీఎస్ నుంచి టీజీకి మార్చేది ఈ ఎంబ్లమ్ ప్రతి ఆఫీస్లో ఎంబ్లమ్లు పెట్టాల్సి వస్తుంది, ప్రతి ఆఫీస్ లోగో మార్చాల్సి వస్తుంది. ఇవన్నీ ఒకరికే కాంట్రాక్ట్ ఇస్తే 2,700 కోట్లు అంటే చిన్న విషయం కాదు కదా. అది పెద్ద అమౌంట్, పెద్ద అమౌంటే. ఆ పెద్ద అమౌంట్ ఎవరన్నా ప్లాన్ చేసి ఆ కాంట్రాక్టర్ గురించి చూడాల్సినటువంటి అవసరం తెలుస్తుంది, భవిష్యత్తులో తెలుస్తుంది. ఇదంతా ఒకలే చేస్తుర్రా, ఎవరు చేసిర్రు ఏంది ఇవన్నీ మళ్ళీ ఏం చేసుకుంటే ఇందులో జగన్ నుంచి ఒకటి ఏమైనా ప్రేరణ తీసుకుండా నేను 3 రాజధానులన్నా ఒక గట్టిగా జగన్ అట్లాంటివి ఉంటాయి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ అధినేతకు కొన్ని ఇట్లాంటి ఎమోషనల్ కావచ్చు, నేను మాట ఇచ్చిన ఇదంతా ఒక ఫ్యాక్షన్ తరాలో ఒక ఉండాలి, నేను మా మాట అంటే మాటే, నా మాటే శాసనం అన్నట్టు. అవి కూడా ఆ డైలాగ్ కూడా కొట్టింది కదా సినిమా డైలాగ్, నా మాటే శాసనం ఇవన్నీ చెప్తున్నా. ఇవన్నీ ఏంటంటే ఎప్పుడో ఉండుంటాయి, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడో లేకపోతే అంతకుముందు ఉన్నప్పుడో నేనే మాట అంటే ఆ మాట చెల్లుబాటు కావాలి రాష్ట్రంలో అని కోరికలు ఉంటాయి. ఆ కోరికలు నెరవేర్చుకున్నట్టు ఒక యుగోయిస్టిక్ పాలనలాగానే ఉంది తప్ప ఒక రియలిస్టిక్గా ప్రజలకు టీఎస్ నుంచి టీజీకి చేంజ్ ఏం ఉపయోగము, మొత్తం లోగోని చేంజ్ చేయడం వల్ల ఏం ఉపయోగం, ఎందుకు వివాదం చేసుకోవాలి, ఇష్యూ డైవర్ట్ చేయడానికి రాజకీయంగా ఇష్యూని డైవర్ట్ చేయడానికి వివాదం చేసుకుంటే చేసుకోవాలి. ఈ రకమైనటువంటి పరిపాలనతోటి తెలంగాణ సమాజానికి ఉపయోగం అయితే ఉండదు, ఒక వ్యక్తులుగా కొంతమందికి ఉపయోగమే. మీరు చేస్తే ఒక విధానపరమైనటువంటి రైతు భరోసా అన్నారు, రైతు భరోసాకు క్లియర్ చేయండి, ఎట్లా చేస్తారు ఏంది, విధానాలే రూపొందించలేదు ఇంతవరకు. ఇట్లాంటి అంశాలు తీసుకొని పరిపాలన చేయాలి తప్ప కరెంటు మరింత వచ్చేటట్టు ముందే సమీక్ష చేసుకోవాలి. విత్తనాలు దొరుకుతాయా దొరక, విత్తనాలకు సంబంధించినటువంటి ఇట్లాంటివి దొరికే విధంగా ప్రజలకు వాళ్ళు కూడా అది అయిపోయినట్టుంది. ఎందుకంటే ప్రజలకు అన్ని ఇచ్చిన ఎలక్షన్లో తీర్పిచ్చేది ఎట్లా పడితే అట్టిస్తున్నారు. ఈ మధ్యలో ఎక్స్పీరియన్స్ అయింది కదా, సంక్షేమ అభివృద్ధి అనేది పెద్దగా వర్కౌట్ అయితే లేదు అనేది అనుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. సంక్షేమ ఎలక్షన్ రోజు చూసుకుంటామే, ఎలక్షన్ అప్పుడు ప్రజలు ఎట్లా తీర్పిస్తారో ఇంత సంక్షేమం ఇంత అభివృద్ధి చేస్తేనే ప్రజలు డిఫరెంట్ తీర్పిస్తారు. ఇక మనం ఇంతకంటే ఎక్కువ చేసి ఎట్లాంటి తీర్పు ఆశిస్తాము? చేసే కాడికి ఉన్న కాడికి ఆయే, లేకపోతే వచ్చిన కాడికి ఆయే సీట్లు. ఉన్న కాడికైతే మనం పరిపాలన మన యాంగిల్లో మనం చేయాలి, మనకు కావాల్సింది మనం చూసుకోవాలి, మన చుట్టూ లేని అనేది చూసుకోవాలి, తర్వాత బయటపడాలనే
వ్యవహారమే కనిపిస్తుంది. లేకపోతే ఈ 5 నెలల ఈ 6 నెలల కాలంలో వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ అదే కనిపిస్తుంది. ఇప్పుడు పార్లమెంట్లో కూడా అదే కనిపిస్తుంది కదా. అయ్యో పోతాయి, ఇవన్నీ పోతాయి అని చెప్తే కూడా అట్లనే తీర్పు వచ్చిన తర్వాత మనం తొందరపడాల్సినటువంటి అవసరం ఏం లేదు. డిలే చేసినా ఏం కాదు అనే ఒక నిర్లిప్తత, ప్రజల పట్ల నిర్లక్ష్యమే ప్రభుత్వానికి కనిపిస్తుంది. ఎందుకంటే ఎట్లిస్తారో తీర్పు ఎంత చేసినా నెగిటివే వస్తట్టు కనిపిస్తుంది. ఎందుకంటే 6 నెలలకి ఇది వాస్తవానికి ప్రభుత్వం మీద నెగిటివ్ తీర్పే. నీకు నెగిటివ్ నువ్వు కొన్ని విశ్లేషణ చేసి నాకు ఓటింగ్ పర్సెంట్ ఇట్లా ఇది అని చెప్పుకుంటారు తప్ప యాజ్ ఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నీకు పెరగాలి. నీకు 8 ప్రకారం చూసుకుంటే కొన్ని నియోజకవర్గాలు చూసుకుంటే చెప్తున్నారు కానీ 8 ప్రకారం చూసుకుంటే 8 × 7 56 వచ్చినట్టు. 56 అసెంబ్లీ సీట్లే కొట్టినట్టు. ప్లస్ నీ సొంత నియోజకవర్గం ఓడిపోయినావు. సొంత నియోజకవర్గంలో మల్కాజ్గిరి సొంత నియోజకవర్గం ఓడిపోయినావు. అదేవిధంగా యాజ్ ఏ డిస్టిక్గా ఓడిపోయినావు. కొడంగల్లో మెజార్టీ తగ్గింది. ప్లస్ మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ గెలిచింది. ఇది పాజిటివ్ సిగ్నల్ ఏం కాదు, అది నెగిటివ్ సిగ్నల్ ఉన్నందుకే ప్రజల పట్ల ఈ రైతు భరోసా ఈ అంశం పట్ల అంత నిర్లిప్తతగానే ఉన్నట్టు కనిపిస్తుంది. ఎంత చేసినా ఇట్నే ఉంటుంది, మనం అది రొటీన్గా నడవని వచ్చినప్పుడు చూసుకుంటామే, ఎలక్షన్ వచ్చినప్పుడు ఎట్లనో అట్లా ఉంటుంది, పోతుంది అనే ధోరణే కనిపిస్తుంది అనేది చాలా క్లియర్గా అర్థమైపోతుంది ఈ 6 నెలల రాజకీయాల్లో. ప్రభుత్వానికి ఇప్పుడు మళ్ళీ కమిషన్లు అనేది మళ్ళీ అధికారుల నుంచి అయితేనేది, లేకపోతే ప్రభుత్వంలో ఉన్న మంత్రుల నుంచి కూడా మళ్ళీ కమిషన్లు స్టార్ట్ అయ్యాయని చెప్పేసి మొన్న హుజురాబాద్కు సంబంధించిన ఎమ్మెల్యే ఒక మంత్రి మీద ఆయన ఇది బూడిద తీసుకుపోతున్నారు అదని చెప్పేసి, లేకపోతే అక్కడ ములుగు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి గారి మీద అక్కడ ఇసుకకు సంబంధించింది అయితేనేది, లేకపోతే ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన అంటే ఇక్కడ ఇసుక దందాకు సంబంధించి అయితే అంటే మళ్ళీ నాయకులు కమిషన్లు అదే దీన్నే బీ ట్యాక్సులు బ్రూ ట్యాక్స్ అని చెప్పేసి ఉన్నాయి కదా. మళ్ళీ ఇది దీనివల్ల మళ్ళీ ఇదే ధోరణి. అందుకే ఈ తీర్పు చూసినాక ఇదే వస్తుంది. ఇక మనం ఎంత చేసినా ఇంతే. ఇక ఇట్లా ఈ కమిషన్ల వైపు పడదాం, తిట్టుకుర్రు ఏదన్నా కానీ మనం చేసేది చేద్దాం. ఎందుకంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏసీబీ దాడులు మొత్తం దొరుకుతుంది. అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు, విపరీతంగా దొరుకుతున్నారు కదా. పబ్లిక్ కంప్లైంట్స్ విపరీతంగా ఇస్తారు కరప్షన్ మీద. ఏసీబీకి పోతున్నారు, పట్టుబడుతున్నారు, దొరుకుతున్నారు. అనేక రెవెన్యూలో కావచ్చు, ఇంకేదో కావచ్చు, అన్నిట్లలో దొరుకుతారు. ఎందుకంటే పైనుంచి ఎట్లుంటుందో కింది దాకా అట్లాంటిదే నడుస్తుంది. పైన అదే ఉంటే కింద అదే విధమైనటువంటి పరిస్థితి విపరీతంగా దొరుకుతున్నారు. కర్ణాటకలో కూడా అదే కదా. ఓ మంత్రి నిన్న తీసేసిండు కదా. కర్ణాటకలో ఒక ఆఫీసర్ సూసైడ్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్లో మంత్రివర్గం నుంచి తొలగించారు కాంగ్రెస్ గవర్నమెంట్ సిద్ధరామయ్య మంత్రిని. అదే పర్ సేమ్ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే మనం వెనకటి నుంచి చూసింది అవినీతి కనిపించింది. ఈ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం, ఢిల్లీకి మనకు ప్రజల కోణంలో ఆలోచించేది కాంగ్రెస్ పార్టీ విధానం తక్కువ. నిరంతరం వాళ్ళ సొంత ప్రయోజనాలు కోసం ఎక్కువ ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలే ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే ఈ మన తెలంగాణ కావచ్చు, భారతదేశం కావచ్చు 60 సంవత్సరాల్లో అభివృద్ధి చెందాల్సినట్టు చెందకనే కదా ఈ తెలంగాణ ఉద్యమం వచ్చింది, ఇవన్నీ వచ్చింది. అందుకే కదా భారతదేశం కూడా అభివృద్ధి చెందింది అని ఎంత చెందాల్సినంత చెందే. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ప్రజల కోణంలో ఆలోచించకుండా, వ్యవసాయ ప్రొడక్షన్ పెంచకుండా, పారిశ్రామిక ఉత్పత్తిని అధికం చేయకుండా, వీళ్ళ అవినీతి ఆరోపణలతోటే చాలా కుంభకోణాలు బయటపడ్డాయి కదా దేశవ్యాప్తంగా గత 60 సంవత్సరాల కాలంలో. తెలంగాణలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా ఇప్పుడైనా కాంగ్రెస్ ఎక్కువ రూల్లో కరప్షనే పనిచేసింది. మిగతాదంతా ప్రజా సంక్షేమం అనేది ఆలోచించేదే వాళ్ళ థింకింగే ఆ కోణంలో లేదు. వ్యవసాయ కోణంలో ఇప్పటికే ఏం వ్యవసాయ దృక్పథంతో పరిపాలన చేసే విధానం అయితే ప్రస్తుత ప్రభుత్వానికి రాష్ట్రంలో లేదు. అంతే, దానికైతే ఎట్లాంటిది లేదు. విత్తనాల కొరత, సంక్షేమం మొదలు పెట్టాలి. ఇది పెన్షన్లు, సంక్షేమం వీళ్ళు ఇస్తాన్న రైతు భరోసా దాదాపుగా ఇప్పుడైతే నాకు కష్టమే. వీళ్ళు ఇస్తాన్న మహాలక్ష్మి అది మహిళలకు 2500 కూడా దాదాపుగా కష్టమే. ఇప్పుడు వీళ్ళు ఇస్తాన్నటువంటి ఏదైతే రుణమాఫీ అనేది అయితే కూడా నాకు తెలిసి కష్టమే. పబ్లిక్లో వ్యతిరేకత వచ్చి ఇస్తాం అని దాన్ని అంతా కుదిరినప్పుడు ఏదో ఒకటి ఇంప్లిమెంటేషన్ చేసినట్టు చేస్తారు. చేసిన ఇప్పుడు అన్ని అంటారు కదా. ఇప్పుడు మన రాహుల్ గాంధీ వచ్చి 2500 ఇచ్చినామని చెప్పిండు. మన రియాలిటీగా మన తెలంగాణలో అది ఇంప్లిమెంటేషన్ అయితే లేదు. ఇదంతా కనిపిస్తున్నారు, ప్రజల అనుభవంలోకి వస్తుంది కదా. ఈ అనుభవంలోకి ఇవన్నీ ఏంటంటే డిమాండ్ వచ్చినప్పుడు
ఇంకేదో జరిగినప్పుడు ఏదో ఒకటి ఇంప్లిమెంటేషన్ చేసినట్టు కనిపిస్తుంది. లేకపోతే ఈ పాటికి రుణమాఫీది కావచ్చు, విత్తనాలు కనీసం నీకు పచ్చిరొట్ట విత్తనాలు, ఎరువులకు సంబంధించిన మామూలు పెసళ్ళు, జీలుగు విత్తనాలే దొరకలేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రేపు సన్నోట్లకే ఇస్తాను. ఇప్పుడు సన్నోట్లకు కూడా అనలేంది, సన్నోట్లలో తెలంగాణ సోనా, ఆర్ఎన్ఆర్నే తెలంగాణ సోనా అంటారు, వాటికే ఇస్తారని ఇంటర్నల్ గా డిసిషన్ తీసుకున్నారు. ఆ విత్తనాలే రేపు వేస్తారు అనుకో, ఆ విత్తనాలే దొరకలేవు. ఆ విత్తనాలు దొరకాలి. ఇప్పుడు అదే అంట, సన్నోట్లు అనేది ఎందుకు అమ్ముతాడు తెలంగాణ మార్కెట్లో అమ్మరు కదా, వాళ్ళు హాయిగా తీసుకుపోయి బియ్యం పెట్టించుకుంటారు. బియ్యం నమ్ముకున్నా కూడా 6,000 నుంచి 4,500 పోతుంది కదా, ఎక్కువ వస్తాయి. అదే మార్కెట్లో ఎక్కువ వస్తాయి. ఒకవేళ ఇంకెక్కువ కావాలని ఉన్నా మిల్లు ఎక్కువ కొనుక్కోపోతారు, 500 ఇచ్చినట్టు. ప్లస్ సన్నోట్లు మన దగ్గర పండేది తిండి కోసమే పండిస్తారు. సన్నా చిన్నకారు రైతులందరూ కూడా దాదాపుగా మనం ఎకరమో లేకపోతే ఒక బస్తాలో పెట్టినట్టు పెట్టుకొని 4 కుటుంబాలు ఉంటే కొడుకులకు లేక వాళ్ళకి ప్రయత్నం చేస్తారు తప్ప ఎవరు కూడా సన్నోట్లు అమ్మరు. పండదు మన దగ్గర. ఏంటంటే రోగం ఎక్కువ వస్తుంది, దానికి ఎక్కువ కాలం పంట కదా, ఎక్కువ కాలం పంట, రోగం తట్టుకునే శక్తి తక్కువ ఉంటుంది. దానికి కొంచెం జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాల్సినటువంటి ఉంటుంది. ప్లస్ తూకాలు ఏమైతే అంటే తక్కువ వస్తుంది, దొడ్డోట్లు అయితే ఎక్కువ వస్తాయి. ప్లస్ రేటు కూడా ప్రభుత్వ రేటు ప్రకారం చూస్తే ఇస్తున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నది సన్నోట్లకు తక్కువ రేటు, దొడ్డోట్లకు ఎక్కువ రేటు. 20 రూపాయలు 50 రూపాయలు అదే ఎక్కువ ఉంటుంది. అందుకని తూకం ఎక్కువ వస్తుంది, అది బాగానే ఉంటుంది. అని అదే ఎక్కువ పండిస్తే మన వాతావరణానికి కూడా అదే కరెక్ట్ సూట్ అవుతుంది. ఎండాకాలం అయితే అసలు పండేరు. ఎండాకాలం అయితే సన్నోట్లు పండించే ముచ్చటే రాదు తెలంగాణలో. అసలు అది ఆ వేడికి దానికి మొత్తం నూక అవుతుందని 40% 20% కూడా రాదు క్వింటాకి. అందుకని మనం వానాకాలంలో కొంత తిండి మందం పండించుకుంటాం. ఇప్పుడు వానాకాలం పండిందామని ఆ విత్తనాలు, ఆ రకం విత్తనాలు దొరికేటట్టే లేవు. అవి మార్కెట్లో లైన్ రేపు ఇంకా ఇప్పుడే దున్నకాలు స్టార్ట్ అయినాయి, నార్లు పోస్తారు. ఇప్పుడు దొడ్డోట్లే పోసారు, అంత దొడ్డోట్లే పోస్తారు. ఇంకో నెల రోజులు అయితే సన్నోట్లు పోస్తారు. ఆ సన్నోట్లు దొరకవు ఇప్పుడు, ఎందుకంటే 500 ఇస్తా అన్నట్టు చెప్పి కొంచెం సన్నోట్లకు టైం పడుతుంది. ఆ విత్తనాలు దొరకలేనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నది. అవును, అదేనా ఇప్పుడు ఒక సమన్వయ లోపం ఇదంతా కూడా. ఈ పాటికి రైతు బంధు పడితే కొంచెం రైతు భరోసా ఏదో పడితే వాళ్ళు కూడా కొంచెం పంట సాయం ఇచ్చిన వల్ల ఏది కదా, ఈ సంక్షేమం వదిలేసినట్టు మీరు అన్నట్టు కూడా మొత్తానికి యూట్యూబ్ జర్నలిజం అంటారు కదా, యూట్యూబ్ రాజకీయం అయిపోయింది ఇప్పుడు అంతా. యూట్యూబ్ తమ్ములైన చూసుకొని ఇలా రాజకీయం చేస్తున్న పరిస్థితి ప్రభుత్వానికి అయితే ఉంది. అంటే రానున్న రోజుల్లో అన్న ఇదే ఆత్మగౌరవ విషయంలో ఇట్నే పోతుంది. ఎందుకంటే తెలంగాణ ప్రజానీకం చాలా తెలివిగల ప్రజానీకం. అంటే ఈ ఆత్మగౌరవాన్ని, ఈ అస్తిత్వాన్ని కోల్పోవడాన్ని అయితే భరించడానికి అయితే వాళ్ళు సిద్ధంగా ఉండరు. సరే, ఇదేదో ఏదైనా మార్పు పేరిట ఈ గోబల్స్ ప్రచారంలో ఈ అధికారంలోకి వచ్చే రావచ్చు కాంగ్రెస్, కానీ అలా ఎట్లా ఢిల్లీ గులాంగిరి చేసే ఈ యొక్క జాతీయ పార్టీలకు సంబంధించి అయితేనేంది, లేకపోతే ఢిల్లీకి వత్తాసు పలికే ఈ యొక్క జాతీయ పార్టీల వల్ల భవిష్యత్తు ఎట్లా ఉండబోతున్నారు తెలంగాణకైతే ఈ 4 ఏళ్ళు ఆర్థికంగా కావచ్చు, వేరే రకంగా రాజకీయ అస్తిత్వం విషయంలో కావచ్చు జరిగేది శూన్యమే. రాజకీయ అస్తిత్వం అంటే కాబట్టి ఇప్పుడు కిషన్ రెడ్డికి మంత్రి ఇచ్చిన అంటారు, సంజయ్ కుమార్ గారికి మంత్రి ఇచ్చిన అంటారు, కానీ ఇలా మాట చెల్లుబాటు కాదు. ఇలా మాట చెల్లుబాటు అయ్యే ముచ్చటే లేదు ఢిల్లీలో. ఎందుకంటే మొన్నటిదాకా ఈ 10 ఏళ్ళు వాళ్ళ చెల్లుబాటు ఏం కాలే కదా, చెల్లుబాటు కాదు. కాంగ్రెస్ లో కూడా అంతే. కాంగ్రెస్ లో ఇలా మాటే చెల్లుబాటు కాదు. కేసీ వేణుగోపాల్ది లేదా దిగ్విజయ్ సింగ్ది ఇంకెవరిదో చెల్లుబాటు అవుతుంది. ఇప్పుడు ఇంకా 100 సీట్లు వచ్చినాయి కాబట్టి రాహుల్ గాంధీ అసలు పట్టించుకోడు. ఇక 100 సీట్లు వచ్చినాయి, ప్రతిపక్ష నేత తీసుకుంటాడేమో. ప్రతిపక్ష నేత హోదా కాబట్టి మరింత ఈక్వల్ టు పిఎం లెవెల్లో బాగానే ఉంటుంది, సెంట్రల్ క్యాబినెట్ ఉంటుంది. ఈడ పట్టించుకునేది తక్కువే. అందుకే మనది మనము చూసుకోవాల్సినటువంటి సమయం ఉన్నది. తెలంగాణ అస్తిత్వాన్ని మనం అప్పుడే పోగొట్టుకోవద్దు. పోగొట్టుకుంటే ఇప్పుడు ఏమైంది రాజకీయ పటంలో, రాజకీయంగా పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఆ సీన్ చూస్తే మన కళ్ళెమ్మటి నీళ్ళు గారాల్సిందే తప్ప ఏం లేదు. అక్కడ పార్లమెంట్ నీరు కావాల్సి వస్తుంది. ఇక్కడేమో సోనియా గాంధీ వెనక నిలబడ్డారు. మనం మళ్ళీ చంద్రబాబు వెనకాల మళ్ళీ చంద్రబాబుతో మనం ఇక్కడ గెలిచిన ఎంపీలు వాళ్ళు మన పరిస్థితి అదే కదా. 10 ఏళ్ళకే కళ్ళెమ్మటి నీళ్ళు రాజకీయంగా కళ్ళెమ్మటి నీళ్ళు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. తెలంగాణ శాసించి తెచ్చుకుందామంటే యాచించే కాడికి పోయింది. శాసించేది పోయి యాచించే కాడికి ఈ టైం కూడా మనం ఇది కీలకమైనటువంటి ఎలక్షన్. నిన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ చరిత్రలో ఒక కీలకమైనటువంటి ఎలక్షన్. ఆ ఎలక్షన్ ఏంది, ప్రాంతీయ పార్టీలది నడుస్తుంది, సంకీర్ణం వస్తుంది అనేది ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటే అదే నడిచింది. ఆ ఎక్స్పెక్టేషన్ ప్రకారమే వచ్చింది. కానీ అందులో మనం భాగస్వామ్యం కాలేకపోయినాం. మనం అనామకులుగా ఒక అనాథలాగా మిగిలిపోయి యాచించే సిచ్యువేషన్, కళ్ళెమ్మటి నీళ్ళు పెట్టుకునే పరిస్థితికి
పోయినాం. ఇక మరి 4 ఏళ్ళు ఈ కళ్ళెంబడి రాజకీయంగా తెలంగాణకు రావాల్సిన అంశాల మీద విభజనకు సంబంధించినవి కావచ్చు, తెలంగాణ అస్తిత్వానికి కావచ్చు, నిధుల నియామకాల మీద కళ్ళెంబడి గోదావరి బారినట్టు ఎప్పుడు కళ్ళెంబడి నీళ్ళు వస్తుండాలన్నా ఇక అది మనము అలాంటి పరిస్థితే ఎదుర్కోవాల్సి వస్తుంది. మళ్ళీ ఈ 4 ఏళ్ళు అలాంటి పరిస్థితి చూసి అప్పుడు చైతన్యవంతమైన సమాజం మళ్ళీ చైతన్యవంతమైతే మళ్ళీ ఒక మంచి అవకాశం తీసుకోవాలి. రైట్ అన్న, చాలా మంచి విషయాలు చెప్పారు. మొత్తానికి ఇది ఈ యొక్క ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి విషయాలు. ఏదైతే తెలంగాణ ఆత్మగౌరవం ఢిల్లీకి తాకట్టు పెట్టబడ్డది, ఈరోజు తెలంగాణ మీద మళ్ళొకసారి పక్క రాష్ట్రానికి సంబంధించిన నేతల కన్నుబడ్డది అని చెప్పేసి కూడా విజయ్ అన్నతో మనతో చెప్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న.